2025 డేటా ప్రకారం రీట్స్ మరియు ఇన్వెట్స్లో ఇన్వెస్టర్స్ ఆల్రెడీ 9 lakh crore రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ 5 yearsలో ఇది 25 lakh crores క్రాస్ అవుతుంది అని ప్రొజెక్షన్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 180% గ్రోత్. మరి నేను రీట్స్ మరియు ఇన్వెట్స్లో డబ్బులు పెడితే నేనేం చూడాలి? 3 విషయాలు మాత్రమే. గవర్నెన్స్, ఈ ట్రస్ట్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారో చూడండి. స్పాన్సర్ ట్రాక్ రికార్డ్ క్లీన్గా ఉండాలి. మేనేజర్ రిలయబుల్ మరియు ఇండిపెండెంట్గా ఉండాలి. టఫ్ మార్కెట్లో కూడా స్టెబిలిటీ ఇవ్వగలాలి. క్యాష్ ఫ్లోస్, రీట్స్ మరియు ఇన్వెట్స్ మెయిన్ గోల్ రెగ్యులర్ ఇన్కమ్ ఇవ్వడం. ప్రతి సంవత్సరం డబ్బులు వస్తుందా? ఆ ఇన్కమ్ స్టేబుల్గా ఉందా? ఎగ్జాంపుల్గా మీరు టోల్ రోడ్లో ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్కమ్ ట్రాఫిక్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుందా లేదా స్టేబుల్గా ఉంటుందా అని చూడండి. గ్రోత్, స్పాన్సర్ దగ్గర కొత్త ప్రాజెక్ట్స్ యాడ్ చేయడానికి క్లియర్ ప్లాన్ ఉందా? ఎందుకంటే గ్రోత్ ఉంటే మాత్రమే లాంగ్ టర్మ్ రిటర్న్స్ వస్తాయి. ఇంకా ఈ 3 పాయింట్స్ కాకుండా రీట్స్ మరియు ఇన్వెట్స్ గురించి చాలా డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తప్పకుండా చూడండి. కామెంట్ సెక్షన్లో చెప్పండి, రీట్స్ మరియు ఇన్వెట్స్ ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోలో ఉన్నాయా? Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.